హిరణ్యకశిపుడి భార్య లీలావతి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కుమారుడు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే గొప్ప విష్ణుభక్తుడై మెలగసాగాడు. ఇది హిరణ్యకశిపుడికి ఎంతమాత్రం నచ్చలేదు. అతణ్ణి తనకు తగిన పుత్రుడిగా, విష్ణుద్వేషిగా మార్చమని శుక్రాచార్యుని కుమారులైన చండామార్కులకు అప్పగించాడు. వారు అతడికి అన్ని విద్యలను బోధించగలిగారు, కానీ విష్ణుద్వేషిగా మాత్రం మార్చలేకపోయారు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి విష్ణుభక్తిని విడనాడమని నయానా భయాన నచ్చజెప్పాడు. కాని ఫలితం లేకపోయింది. కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి అనేక హింసలకు గురిచేశాడు. ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తూ అన్ని హింసలను భరించాడు. అతని శరీరం చెక్కు చెదరలేదు. చివరకు హిరణ్యకశిపుడు కుమారుణ్ణి తన దగ్గరకు రప్పించి ఇలా అన్నాడు: ఓరి, నీ వంటి కులద్రోహిని నేనే స్వయంగా చంపుతాను. హరి హరి అని వదరుతున్నావు కదా, ఆ హరి ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు అని హూంకరించాడు. అప్పుడు ప్రహ్లాదుడు, హరి సర్వాంతర్యామి. హరి ఒకచోట ఉండి మరొక చోట లేకపోవడం లేదు. ఆయనను ఎక్కడ కావాలంటే అక్కడే చూడవచ్చు అని సమాధానం చెప్పాడు. హిరణ్యకశిపుడు, అయితే హరిని ఈ స్తంభంలో చూపగలవా అని ప్రశ్నించాడు. నిస్సందేహంగా చూడవచ్చు అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. పట్టలేని కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని అరచేతితో చరచి ముక్కలు చేశాడు. ఆ స్తంభంలో నుంచి విష్ణువు ఘోరమైన నరసింహ అవతారంలో ఆవిర్భవించాడు. సింహం తలతో, మనిషి శరీరంతో, మనిషి జంతువు కాని ఆ రూపంతో పగలు రాత్రి కాని సాయంత్రం వేళ సజీవం నిర్జీవం కాని చేతిగోళ్లతో హిరణ్యకశిపుడి కడుపును చీల్చివేసి చంపాడు. అతి భీకర రూపంలో కోపంతో జ్వలించిపోతున్న ఆ ఉగ్ర నరసింహమూర్తిని ప్రహ్లాదుడు ప్రార్థించి శాంతింపజేశాడు. ప్రహ్లాదుడు ఆ తరువాత గొప్ప హరిభక్తితో ప్రజారంజకంగా పాలన చేశాడు.